మనం లెడ్జర్లు తయారు చేయకముందే కొన్ని రూల్స్ గురించి తెలుసుకోవాలా. ప్రతి ట్రాన్సాక్షన్కి మినిమం 2 ఎంట్రీలు ఉంటాయి. ఒకటి డెబిట్ అని, ఇంకొకటి క్రెడిట్ అని. డెబిట్ అనేది దేనికి వస్తుంది అంటే, ఏ ఖాతా అయితే అకౌంట్స్ను ట్రాన్సాక్షన్ లోపలికి వస్తుందో ఆ ఖాతాను డెబిట్ అని, ఏ అకౌంట్లో నుంచి ట్రాన్సాక్షన్ బయటకు వస్తుందో ఆ ఖాతాను క్రెడిట్ అని. అన్ని రకాల కొనుగోళ్లు ఎల్లప్పుడూ పర్చేస్ అకౌంట్స్ కింద ఉంటాయి. అలాగే అన్ని రకాల అమ్మకాలు సేల్స్ అకౌంట్స్ నుంచి జరుగుతాయి. ఖర్చులు ఎల్లప్పుడూ డెబిట్ సైడ్ను, ఇన్కమ్స్ ఎల్లప్పుడూ క్రెడిట్ సైడ్ను ఉంటాయి. నెక్స్ట్ మనము ఓచర్కి సంబంధించిన రకరకాల రూల్స్ తెలుసుకుంటాం. ఇందులో మొదటి ఓచరు పర్చేస్ ఓచరు. టాలీలో దీనికి షార్ట్కట్కి F9. ఈ ఓచర్ ఎందుకు ఇచ్చేస్తామంటే అన్ని రకాల కొనుగోళ్లను స్టోర్ చేసుకోవడానికి. కొనేటప్పుడు ఎవరి దగ్గర కొన్నామో వాళ్ళ పేరు కానీ, ఒకవేళ క్యాష్ కొనింటే క్యాష్, చెక్ ఇచ్చింటే ఆ బ్యాంక్ పేరు. ప్రతి కొనుగోలు చేసినది ఎక్కడికి రావాలి? పర్చేస్ అకౌంట్లోకి రావాలి. కాబట్టి ఫస్ట్ క్రెడిట్ ఉంటుంది, తర్వాత డెబిట్ ఉంటుంది. ఒకవేళ కొనుగోలు చేసినప్పుడు మనకు డిస్కౌంట్ ఇచ్చింటే అది లాభం వస్తుంది కాబట్టి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనే లెడ్జర్ తీసుకున్నాం, అది ఇన్కమ్ కింద ఉండాలి. నోట్: ప్రతి సప్లయర్ అకౌంట్ని ఎక్కడ తయారు చేయాలంటే టాలీలో సన్రీ క్రెడిటర్స్ కింద తయారు చేయాలి. అన్ని రకాల పర్చేస్ అకౌంట్లు పర్చేస్ అకౌంట్ కింద తయారు చేయాలి. దీనికి ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ ప్రకారం అయితే ఓచర్ ఎక్కడ స్టోర్ చేయాలంటే పర్చేస్ ఓచర్లో, దానికి షార్ట్కట్కి F9. సో బ్రాడ్ స్టాక్ ఫ్రమ్ మెహతా జనరల్ స్టోర్ ఆఫ్ రూపీస్ 45,000 అంటే 45,000 రూపాయల విలువైన సరుకును మెహతా జనరల్ స్టోర్ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం అని అర్థం. మరి ఈ ట్రాన్సాక్షన్కి లెడ్జర్స్ ఏమేమి కావాలంటే, ఒకటి ఎవరి దగ్గర కొన్నామో వాళ్ళ లెడ్జర్ అంటే మెహతా జనరల్ స్టోర్. వాళ్ళని ఏమంటున్నామంటే సన్రీకేటర్ అంటాం, లేదా సప్లయర్ అనొచ్చు. కాబట్టి టాలీలో ఈ లెడ్జర్ తయారు చేసేటప్పుడు సన్రీకేటర్ కింద తెలియజేయాలి. అలాగే ఎవరి దగ్గర సరుకు కొన్నా ఆ కొనుగోలు చేసే సరుకు ఎక్కడికి వస్తుందంటే పర్చేస్ అకౌంట్. ఇది ఎక్కడ తయారు చేస్తారంటే పర్చేస్ అకౌంట్స్ కింద తయారు చేస్తారు. దీని ట్రాన్సాక్షన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అయితే ఇలా ఉంది. మెహతా జనరల్ స్టోర్ దగ్గర నుంచి సరుకు పర్చేస్ అకౌంట్లోకి ఫ్లో అవుతుంది. కాబట్టి దీని నుంచి వస్తుంది కాబట్టి ఇది క్రెడిట్, ఇందులోకి వస్తుంది కాబట్టి ఇది డెబిట్. అలాగే నెక్స్ట్ సేల్స్ వచ్చి, దీనికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. సేల్స్ వచ్చర్లో మొదట్లో డిఆర్, తర్వాత సిఆర్ ఉంటుంది. పైన డిఆర్ అనే చోట కస్టమర్ అకౌంట్ కానీ, లేదా క్యాష్ కానీ, లేదా బ్యాంక్ అకౌంట్ కానీ ఉండొచ్చు. ఎవరికైనా సరే సరుకు అమ్మితే ఎక్కడి నుంచి అమ్ముతామంటే సేల్స్ అకౌంట్ నుంచి అమ్ముతాం. ఇన్కోస్ డిస్కౌంట్ ఇచ్చింటే అది నష్టం వస్తుంది కాబట్టి క్యాష్ డిస్కౌంట్ అనేది ఖర్చు కింద రాసుకుంటాం. నాట్ అందరు అంత కస్టమర్స్ను ఎక్కడ తయారు చేయాలంటే సండే డిటార్స్ కింద తయారు చేస్తాం. అలాగే సేల్స్ అకౌంట్స్ ఎల్లప్పుడూ సేల్స్ అకౌంట్ కింద తయారు చేసుకుంటాం. దీనికి సేల్స్ వచ్చే రూల్స్, ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడ వేయాలంటే సేల్స్ వచ్చేలో వేయాలి. దాని షార్ట్ కట్కి F8. ఎగ్జాంపుల్గా సేల్స్ గూడ్స్ టు రవికుమార్ ఆఫ్ రూపీస్ 24,500 అంటే 24,500 రూపాయల విలువైన సరుకును రవికుమార్కు అమ్మామని అర్థం. సో మనకు దీనికి లెడ్జర్స్ ఏం కావాలంటే ఎవరికి అమ్మినామో లెడ్జర్ అంటే రవికుమార్ అకౌంట్ ఎక్కడ తయారు చేయాలి? సన్రీ డిటార్స్ కింద. కొనుగోలు చేసే సరుకు అమ్మే సరుకు ఎక్కడి నుంచి అమ్ముతామంటే సేల్స్ అకౌంట్ నుంచి అమ్ముతాం. అందుకని సేల్స్ అకౌంట్ ఒకటి కావాలి. ఇది ఎలా జరుగుతుంది? సేల్స్ అకౌంట్ నుంచి రవికుమార్కు ఫ్లో అవుతుంది. ఎంత అంటే 24,500 విలువైన సరుకు. అందుకు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ఇది టిఆర్, ఇందులో నుంచి బయటకు వస్తుంది కాబట్టి ఇది సిఆర్. అలాగే పేమెంట్ ఓచర్, ఎవరికైనా మనం డబ్బులు చెల్లిస్తే దాన్ని ఈ ఓచర్లో ఎంట్రీ చేస్తాం. దీని షార్ట్కట్కి F5. మరి పేమెంట్ ఓచర్లో ఫస్ట్ డిఆర్, తర్వాత డిఆర్ ఉంటారు. డిఆర్ ఉండే చోట ఏమేమి ఉండొచ్చు అంటే ఎక్స్పెన్సెస్ అకౌంట్ కానీ, లేదా సప్లయర్ అకౌంట్ కానీ, లేదా ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ కానీ ఉండొచ్చు. ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తామంటే క్యాష్ నుంచి కానీ, బ్యాంక్ నుంచి కానీ. ఒకవేళ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు లాభం వస్తే క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేయచ్చు. ఈ లెడ్జర్ ఎక్కడ తయారు చేయాలంటే ఇన్కమ్స్ కింద. అన్ని రకాల ఖర్చులు ఎల్లప్పుడూ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తయారు చేస్తాం. ఆస్తులు ఎల్లప్పుడూ ఫిక్స్డ్ అసెట్, అది కూడా స్థిర ఆస్తులు అయితే ఫిక్స్డ్ అసెట్ కింద తయారు చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ ఎక్కడ వేయాలి అంటే పేమెంట్ ఓచర్లో వేయాలా, షార్ట్కట్కి F5.
ఎగ్జాంపుల్గా పేమెంట్ టు రూమ్ రెంట్ ఆఫ్ రీస్ 2500 అంటే 2500 రూపాయలను మనం రూమ్ రెంట్కి కానీ ఖర్చు పెడుతున్నాం. దానికోసం లెడ్జర్లో ఏం కావాలంటే ఒకటి రూమ్ రెంట్ అకౌంట్ కావాలి, ఇంకోటి క్యాష్ అకౌంట్ కావాలి. ఎలా జరుగుతుందో చూడండి. క్యాష్లో నుంచి ట్రాన్సాక్షన్ రూమ్ రెంట్ పోతుంది, ఇందులోకి వస్తుంది కాబట్టి ఇది డెబిట్, ఇందులో నుంచి బయటికి వస్తుంది కాబట్టి క్రెడిట్. అలాగే రిసిట్ వచ్చారు, ఎవరి దగ్గర నుంచి అయినా సరే మనకు డబ్బులు వస్తే దాన్ని రిసిట్ వచ్చర్లో వేస్తాం. అది క్యాష్ రూపంలో రావచ్చు లేదా చెక్ రూపంలో రావచ్చు. వచ్చిన ఎవరిచ్చారో వాళ్ళది ఫస్ట్ వేస్తాం, ఎక్కడికి వచ్చిందో అది నెక్స్ట్ వేస్తాం. ఫస్ట్ సిఆర్ ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిందో వేయడానికి ఇక్కడ ఇన్కమ్స్ ఉండొచ్చు, లేదా కస్టమర్ ఇచ్చింటే కస్టమర్ ఉండొచ్చు, లేదంటే సప్లై అకౌంట్ కూడా ఉండొచ్చు. అదేవిధంగా లయబిలిటీస్ కూడా ఉండొచ్చు. ఆ వచ్చేది ఎక్కడికి వస్తుంది, క్యాష్ బ్యాక్ కానీ లేదా బ్యాంక్ బ్యాక్ కానీ. ఒకవేళ డిస్కౌంట్ ఇచ్చింటే డిస్కౌంట్ అలౌడ్ అనే ఒకటి ఖాతా ఉంటే ఎక్స్పెన్స్ అకౌంట్ కింద తయారు చేసుకోవచ్చు. ఇన్కమ్స్ ఎల్లప్పుడూ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద, అప్పులు కరెంట్ లయబిలిటీస్ కింద స్టోర్ చేసుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ ఎక్కడ స్టోర్ చేయాలంటే రిసిట్ వచ్చర్లో స్టోర్ చేయాలి. దీనికి షార్ట్కట్కి F6. ఎగ్జాంపుల్ ఏంటంటే రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ కృష్ణమోహన్ ఆఫ్ రేస్ 5000 అంటే 5000 రూపాయలు కృష్ణమోహన్ దగ్గర నుంచి వస్తుంది. దీనికి ఏమేమి లెడ్జర్ కావాలంటే కృష్ణమోహన్ ఒకటి ఉండాలా, క్యాష్ అనే లెడ్జర్. దీని ట్రాన్సాక్షన్ జరుగుతుంది, కృష్ణమోహన్ దగ్గర నుంచి క్యాష్ వస్తుంది క్యాష్లోకి, కాబట్టి ఇది బయటకు వస్తుంది కాబట్టి క్రెడిట్, ఇందులోకి వస్తుంది కాబట్టి డెబిట్. ఇంకొక రూల్ ఏంటంటే పేమెంట్లో అయినా సరే లేదా రిసిప్ట్లో అయినా సరే ఎక్కువగా క్యాష్ కానీ లేదా బ్యాంక్ అకౌంట్ కానీ ఎఫెక్ట్ అవుతుంది. ఆ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండి తీరాల. కాకపోతే కాంట్రా, దీన్ని తెలుగులో ఎదురు పద్దని కూడా అంటారు. కాంట్రా వచ్చేది ఎక్కువ ఏం చేస్తారంటే మన ఆస్తులు ఒక చోటు నుంచి ఒక చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని కాంట్రా వచ్చి ఇస్తాం. ఎగ్జాంపుల్గా క్యాష్లో ఉన్న డబ్బులు బ్యాంకులో వేసిన, బ్యాంకులో ఉండే డబ్బులు క్యాష్లో వేసిన ఈ కాంట్రా వచ్చి ఇచ్చేస్తాం. ఎక్కువగా డిపాజిట్ విత్డ్రాలు ఇందులో వేస్తాం. సో ఫస్ట్ సిఆర్ ఉంటుంది, అది ఎక్కడి నుంచి డబ్బులు వచ్చిందో వేయాలా. సెకండ్ డిఆర్ ఉంటుంది, ఎందులోకి వచ్చిందో వేయాలా. ఎగ్జాంపుల్గా బ్యాంక్ ఖాతాలన్నీ ఎక్కడ తయారు చేస్తామంటే బ్యాంక్ అకౌంట్స్ కింద. డిపాజిట్ చేసినప్పుడు ఇలా వస్తుంది, క్యాష్లో నుంచి బ్యాంకులోకి. అదే విత్డ్రా అయితే బ్యాంకులో నుంచి క్యాష్లోకి. దీనికి ఒక ఎగ్జాంపుల్, కాంట్రా వచ్చర్ ఎక్కడ వేస్తామంటే కాంట్రా వచ్చర్లోనే వేస్తాం, దాని షార్ట్కట్కి F4. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పబడింది, క్యాష్ డిపాజిట్ ఇంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్ రీస్ 5000 అంటే 5000 రూపాయలను ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేస్తుందని అర్థం. అంటే మనకు లెడ్జర్స్ ఏమేమి కావాలంటే ఎస్బీఐ బ్యాంక్ అనే ఒక అకౌంట్ ఉండాలి, క్యాష్ అనేది. అండ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, మన దగ్గర ఉన్న క్యాష్లో నుంచి బ్యాంకులోకి 5000 రూపాయలు స్టోర్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అవుతుంది కాబట్టి ఇది సిఆర్, ఇది డిఆర్. అలాగే ఇంకొక వచ్చేది జర్నల్. ఈ జర్నల్ వచ్చారు ఎందుకు ఇచ్చేస్తారంటే అన్ని రకాల అడ్జస్ట్మెంట్స్ను స్టోర్ చేయడానికి ఈ ఓచర్ ఇచ్చేస్తాం. అంటే ఏదైనా ఇంట్రెస్ట్ యాడ్ చేయడం కానీ లేదా ఆస్తులు అమ్మగా నష్టము లాభము అప్పుగా అమ్మినప్పుడు వచ్చినప్పుడు కానీ ఈ జర్నల్ ఓచర్లో ఎక్కువగా వేస్తారు. ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇంట్రెస్ట్ యాడెడ్ టు శివమోహన్ అకౌంట్ ఆఫ్ రీస్ 250 రూపాయలను శివమోహన్ ఏజెన్సీ శివమోహన్ అకౌంట్కి యాడ్ చేస్తున్నాం. అంటే ఇతను డబ్బులు ఇవ్వట్లేదు, మనం అతనికి డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి జర్నల్ వచ్చేలో వేయాలి. ఆ లెడ్జర్ ఏంటంటివి, ఒకటి శివమోహన్ ఉండాలి, ఇంకోటి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ ఉండాలి. ఇది ఆదాయం కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తయారు చేసి ఉండాలి. ట్రాన్సాక్షన్ ఇలా ఫ్లో అవుతుంది ఇంట్రెస్ట్ అకౌంట్ నుంచి శివమోహన్కి, కాబట్టి 250 రూపాయలు ఇంట్రెస్ట్ అకౌంట్లో నుంచి శివమోహన్కి వస్తుంది కాబట్టి శివమోహన్ ఖాతా అమౌంట్ పెరుగుతుంది. ఈ వచ్చర్ ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడ వేయాలంటే జనరల్ వచ్చర్ వేయాలి, షార్ట్కట్కి F7. ఇకపోతే డెబిట్ నోట్. డెబిట్ నోట్ అంటే ఎవరికైనా సరే మనం కొనుగోలు చేసిన సరుకును తిరిగి వాపస్ ఇస్తే ఈ ఓచర్లో ఎంట్రీ చేస్తాం. ఈ ఓచర్కి షార్ట్కట్కి కంట్రోల్ F9. దీన్నే పర్చేస్ రిటర్న్స్ అని కూడా అనొచ్చు. ఎగ్జాంపుల్, రిటర్న్స్ పర్చేస్ గూడ్స్ టు మెహతా జనరల్ స్టోర్ ఫర్ రీస్ 18,500 అంటే 18,500 రూపాయలను మెహతా జనరల్ స్టోర్కి తిరిగి
పంపిస్తున్నాం. అందువల్ల మనకు కావాల్సిన లెడ్జరు మిగతా జనరల్ స్టోరు, కొనుగోలు కాదైన పర్చేస్ అకౌంట్, లేదా కొనుగోలు రిటర్న్ ఇచ్చినవన్నీ ఒక స్టోర్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ రిటర్న్స్ అకౌంట్ అనే ఒక లెడ్జర్ కూడా తయారు చేయొచ్చు. సో దీని ప్రకారం ఎలా జరుగుతుందంటే పర్చేస్ ఖాతాలో నుంచి మిగతా జనరేషన్కి సరుకు ఫ్లో అవుతుంది. కాబట్టి ఇది క్రెడిట్, ఇది డెబిట్. నెక్స్ట్ క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్ షార్ట్కట్కి కంట్రోల్ F9. ఏదైనా సరుకు మనకే రిటర్న్ వస్తే, అంటే కస్టమర్ మనకు సరుకు రిటర్న్ ఇస్తే కనుక ఈ రిటర్న్ వోచర్లో వేసుకోవాల్సి వస్తుంది. ఈ సేల్స్ రిటర్న్స్ని క్రెడిట్ నోట్ అంటాం. దీనికి షార్ట్కట్కి కంట్రోల్ F8. ఎగ్జాంపుల్గా రిసీవ్డ్ సేల్స్ గూడ్స్ ఫ్రమ్ రవికుమార్ ఫర్ రీస్ 2500, అంటే 2500 రూపాయల విలువైన సరుకును రవికుమార్ దగ్గర నుంచి మనకు అందుతుందని అర్థం. సో దీనికి ఆల్రెడీ రవికుమార్ లెడ్జర్ అకౌంట్ ఉంటుంది, అలాగే సేల్స్ అకౌంట్ ఉంటుంది. కావాలంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ సపరేట్గా తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా జరుగుతుంది? రవికుమార్ అకౌంట్ నుంచి సరుకు సేల్స్ అకౌంట్కి వస్తుంది. కాబట్టి ఇది సిఆర్, ఇది డిఆర్. ఇంకా కావాలంటే మోర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి, తీసుకోవచ్చు. పర్చేస్ ఎగ్జాంపుల్. సో పర్చేస్ గూడ్స్ ఆఫ్ 25,000, అంటే 25,000 రూపాయల సరుకును కొనుగోలు చేసామని చెప్పాము. అది ఎవరి దగ్గర కొన్నాం, ఎలా కొన్నాం అనేది రాయలేదు, అందుకని ఇది క్యాష్గా కొన్నట్టు అనుకోవాలి. కాబట్టి క్యాష్ అనే ఒక లెడ్జర్, పర్చేస్ అనే ఒక లెడ్జర్ ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఎవరి దగ్గర కొన్నామంటే క్యాష్ దగ్గర నుంచి అన్నట్టు తీసుకుంటాం. కాబట్టి క్యాష్ సిఆర్, కొనుగోలు చేసిన సరుకు డిఆర్లోకి వస్తుంది. అలాగే పర్చేస్ ఫ్రమ్ బిగ్సీ మొబైల్ ఫర్ రీస్ 48,500 విత్ క్యాష్ డిస్కౌంట్ ఆఫ్ 750, అంటే 48,500 రూపాయల సరుకును బిగ్సీ మొబైల్ దగ్గర కొనింటే అందుకు గాను 750 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడని అర్థం. మరి బిగ్సీ మొబైల్కి ఎంత బాకీ ఉంటా? 48,500లో 750 పోగా మిగిలినది బిగ్సీ మొబైల్కి బాగుంటా. అందుకని బిగ్సీ మొబైల్ కింద 48,500 నుంచి 750 తీసేసాం. కొనుగోలు చేసిన మొత్తం 48,500, కొనుగోలు చేసినది ఇది. కాబట్టి 48,500 రూపాయలు విలువైన సరుకును కొన్నాం కాబట్టి పర్చేస్ అకౌంట్లో వేసాం. దానికి గాను మనకు 750 రూపాయలు మిగిలిపోయింది కాబట్టి అది లాభం వచ్చినట్టు రాసుకున్నాం. లాభాలు ఎల్లప్పుడూ క్రెడిట్ సైడ్లో ఉండాలి. క్యాష్ డిస్కౌంట్ ఇష్యూడ్ అని 750 రూపాయలు వేసుకున్నాం. అలాగే పర్చేస్ గూడ్ ఫ్రమ్ శివమోహన్ ఏజెన్సీ ఫర్ 500, 1,500 రూపీస్ కొనుగోలు చేసాం శివమోహన్ ఏజెన్సీ. అందుకని శివమోహన్ ఏజెన్సీ 500 వేసాం, కొనుగోలు ఖాతాలోకి 7 వేసాం. ఒకటే ఒక గుర్తు ఏంటంటే ఎవరి దగ్గర కొన్నా సరే ఎక్కడికి వస్తుంది సరుకు అంటే పర్చేస్ అకౌంట్ కిందకి వస్తుంది. అలాగే అమ్మకాలు. సేల్స్ గూడ్స్ ఆఫ్ 5,000, 5,000 రూపాయల సరుకును అమ్మేశాను క్యాష్ రూపంలో. కాబట్టి క్యాష్ వచ్చేసి 5,000, అమ్మకాల ఖాతా 5,000 రూపాయలు వచ్చింది. అలాగే రవికుమార్కి 5,500, రవికుమార్ సేల్స్ అకౌంట్. రవికుమార్ దగ్గర నుంచి 5,000, రవికుమార్కి 5,500 రూపాయలు సరుకు అమ్ముతున్నాం కాబట్టి ఎవరికి అమ్ముతున్నామో వాళ్ళ పేరు రాసాం, తర్వాత కింద ఎక్కడి నుంచి అమ్మామో రాసాం. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్. సో కృష్ణమోహన్కి 8,000 రూపాయల విలువైన సరుకు అమ్మాను, దాంతోపాటు అతనికి 250 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాను. కాబట్టి ఇలా వస్తుంది. కృష్ణమోహన్ యొక్క ఖాతా 8,000 నుంచి 250 రూపాయలు పోతే మిగిలినది అంటే 7,750 రూపాయలు వారి ఖాతాలో పడాలి. మొత్తం అమ్మిన సరికి ఎంత అంటే 8,000. ఇక 250 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి క్యాష్ డిస్కౌంట్ రాలేడు. మనకు లాస్ 8,000 సరుకును 7,750 రూపాయలకి అమ్ముతున్నాం కాబట్టి లాస్ వస్తుంది, కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాం. అందుకే ఇది డిఆర్ సైడ్ ఉంది. అలాగే పేమెంట్కి కొన్ని ఎగ్జాంపుల్. సో పే టు శాలరీస్ ఫర్ 60,000, 16,000 రూపాయలను శాలరీకి గాను ఇచ్చేసాం. కాబట్టి ఇది శాలరీ అకౌంట్ అనే ఒక లెడ్జర్ ఉండాలా, ఇది ఖర్చు. కాబట్టి అది ఎక్కడ వేయాలి? పేమెంట్ వచ్చారు. సో డిఆర్ వచ్చేసి శాలరీ అకౌంట్, ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తున్నాం అంటే క్యాష్ నుంచి ఇస్తున్నాం. అలాగే పే టు స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఫర్ 450, సో 400 రూపాయలు స్టేషనరీకి గాను ఖర్చు పెడుతున్నాము. అందుకని దేనికి ఖర్చు పెడుతున్నామో దాన్ని వేసాము, ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నామో క్యాష్ వేసాము. అలాగే ఇప్పుడు శివమోహన్ ఏజెన్సీకి 7,500 బాకీ ఉంటే 7,500 ఇచ్చినట్టు రాసుకుంటున్నాం. దాంతోపాటు అతను 350 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. కాబట్టి శివమోహన్ ఖాతాకు బాకీ ఉన్న 7,500 వేసి కింద ఎంత క్యాష్ ఇస్తున్నాం? 7,500 గాను 350 రూపాయలు తగ్గించిస్తున్నాడు కాబట్టి 7,150 రూపాయలు మాత్రమే నేను క్యాష్ ఇస్తా, అందుకు క్యాష్ ఇక్కడ వేసాం. తర్వాత ఇంకా మిగతా 350 రూపాయలు ఏమైందంటే డిస్కౌంట్ ఇచ్చాడు, అందుకని క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్లో 350 రూపాయలు వేసాం.
ఈ క్రెడిట్ టోటల్ డెబిట్ టోటల్ సమానం అయిపోయింది. రిసిట్ ఎగ్జాంపుల్కి ఇంట్రెస్ట్ రిసీవ్ అవుతుంది ఒక రూ. 900 డైరెక్ట్గా రిసీవ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అకౌంట్ రూ. 900 రాసుకున్నాం. అది ఎక్కడికి వస్తుందంటే క్యాష్లోకి వచ్చినట్టు రాసుకున్నాం. అలాగే లక్ష్మీ గణేష్ అనే అతను రూ. 2460 మనకు ఇస్తున్నాడు డబ్బులు. కాబట్టి రిసిట్ వచ్చర్లో లక్ష్మీ గణేష్ ఇచ్చినట్టు రాసుకున్నాం. అది ఎక్కడికి వచ్చిందంటే క్యాష్లోకి వచ్చినట్టు రాసుకున్నాం. అలాగే శివమోహన్ రూ. 7,500 డబ్బులు ఇస్తున్నాడు. అతనికి రూ. 500 డిస్కౌంట్ ఇచ్చాం. అంటే 7,500లో 500 తగ్గిపోయింది అనమాట. కాబట్టి శివమోహన్ బాకీ ఉన్న మొత్తం 7,500 వేసాము. మిగిలినది క్యాష్లోకి వేస్తున్నాం. ఎంత వస్తుంది? రూ. 7,000 మాత్రమే వస్తుంది. మిగిలిన 500 వచ్చేసి క్యాష్ డిస్కౌంట్ ఆల్లో వేసుకున్నాం. కాంట్రా క్యాష్ డిపాజిట్ ఎస్బీఐ బ్యాంకు. ఫస్ట్ క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది? క్యాష్లో నుంచి బ్యాంకులోకి వస్తుంది. కాబట్టి ఫస్ట్ క్యాష్ వస్తుంది, తర్వాత ఎస్బీఐ వస్తుంది. ఇది విత్డ్రా చేస్తున్నాం. ఆంధ్ర బ్యాంక్ నుంచి రూ. 7,500 విత్డ్రా. ఎక్కడి నుంచి విత్డ్రా చేస్తున్నాం అంటే బ్యాంకుల నుంచి క్యాష్లోకి. కాబట్టి ఫస్ట్ ఆంధ్ర బ్యాంకింగ్, తర్వాత క్యాష్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.